మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించదో ముదంబా. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 383 భాగానికి స్వాగతం పలుకుతాం. హనుమంతుడు అశోకవనంలో సంచరిస్తూ ఆశావాదంతో వెతుకుతున్నాడు. ఆశాభావంతో దిగుడు బావులు చూశాడు. కొండ మించి కిందికి జారి ప్రవహించి మళ్ళీ వెనక్కి వెళ్ళిన నదిని చూశాడు. ఇది స్త్రీ జీవితంలాగే ఉందనుకున్నాడు. కానీ అమ్మవారు కనపడలా. ఎవరెలా ఉంటే నాకే, ఈ నదులు కొండలు దిగుడు బావులు ఇవన్నీ రావణాసురుడు వైభవాలు కొన్ని, విలాసాలు కొన్ని, వీటితో నాకు పనేమిటి, నేను వచ్చిన పనేమిటి అసలు అనుకుంటున్నాడు. అంటే అన్నీ చూడాలి, వర్ణించాలి, తెలుసుకోవాలి, కానీ అందులో మునిగిపోకూడదు. జీవితమే అంతా జీవితాన్ని ఆస్వాదించాలి, ఎదిరించాలి, అనుభవించాలి, అనేకం చెయ్యాలి, కానీ అందులో మునిగిపోవద్దు. అదే అసక్త బుద్ధి. అసక్త సుఖమన్వభూత్ అని రఘువంశంలో అంటారు దిలీపుణ్ణికు. అసక్త సుఖమన్వభూత్, అన్ని సుఖాలు అనుభవించట, ఆయనకు వాటి మీద ఆసక్తి లేదు. ఉండొచ్చులాగా, ఇది ఏమీ ఆశ్చర్యం కాదు. అసలు అలాంటి వాడే పరమశృంగార పురుషుడు అవుతాడు. జీవితంలో గొప్ప చైతన్యంతో ఉంటాడు. భక్తి అంటే నిర్వికారం కాదండి, అది విశేషం. అది వికారం కాదు, విశేషం. భక్తుడైన వాడు గొప్ప చైతన్యవంతుడే ఉంటాడు, ఒక వివేకానందుడిలో ఉంటాడు, చేతకాని వాళ్ళే ఉంటాడు. దేన్నైనా ఇంత గొప్ప ఆత్మజ్ఞానం కలిగి జగత్తు మిథ్యా అని తెలిసాక దేన్నైనా ఎదిరించడానికి ఎందుకు భయపడాలి? అంటే ఖచ్చితంగా అజ్ఞానాన్ని అన్యాయాన్ని ఎదిరించాల్సిందే. అక్కడ ఊరుకోవడం కాదు భక్తి అంటే. అన్యాయాన్ని ఎదిరించకపోతే భక్తి దేనికి? ఇది నేర్చుకోవాలి, ఈ చైతన్యాన్ని నేర్చుకోవాలి. భక్తి అంటే జాదస్థం కాదు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఆవిడ దొరకలేదు, ఆవిడ ఎక్కడుంటుందో వెతకాలి అనేసరికి ఆ సంకల్పం చూడండి. వెంటనే పద్మాలతో నిండిన ఒక సరోవరం కనపడింది. ఓ ఇయం చ నళినీ రమ్యా ద్విజ సంఘ నిషేవిత. తప్పకుండా అమ్మవారు ఎక్కడ ఉంటుంది. అవును, ఇయం చ నళినీ రమ్యా ద్విజ సంఘ నిషేవిత ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. స్వామి ఏదో మాటల్లో గోదావరి తీరంలో ఉన్నప్పుడు కూడా, పంచవటిలో ఉన్నప్పుడు కూడా బిందులతోటి కుండలతోటి నీళ్లు పట్టుకొచ్చి మొక్కలకి నీళ్లు పోసేదయ్యా అని చెప్పాడు. సుగ్రీవునితో ఆవిడ లీలా విశేషాల గురించి చెబుతూ ఉంటే, ఆవిడ శ్రమపడే విధానాన్ని గురించి చెబుతూ ఉంటే, ఆ ఇల్లాలి గృహనీతిని గురించి చెబుతూ ఉంటే, భర్త యందుండే ప్రేమ గురించి చెబుతుంటే నేను విన్నాను. జతనం ఖచ్చితంగా ఇదిగో ఇయం రమ్యా నళిని, ఇయం చ నళిని రమ్యా ద్విజసంఘ నిషేవిత. ఇదిగో ఇక్కడ ఒక నళిని రమ్య, ఇది పద్మలత కావచ్చు, పద్మాలతో ఉన్న కొలను కావచ్చు. రమ్యమైనటువంటి పద్మలత కనిపిస్తుంది. ద్విజసంఘ నిషేవిత, ఇక్కడ ద్విజ శబ్దానికి పక్షు, అక్కడ కొలలు కాకపోతే పక్షులు ఉండవు. అందుకని నళిని అంటే పద్మాలు కలిగిన కొలను కూడా అనొచ్చు. ఇయం చ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. ఈ పద్మలత దగ్గరికి తప్పనిసరిగా జానకి, జనక మహారాజు కుమార్తె, రామ మహిషి రాముని భార్య సీత, జనకుని కుమార్తె రాముని భార్య, ఒక చక్రవర్తి కుమార్తె, మరో చక్రవర్తికి కోడలు, మరో కాబోయే చక్రవర్తికి భార్య. వాళ్ళు పద్మినీ జాతి స్త్రీలు, వాళ్ళు పద్మలతలను ఆశ్రయించి ఉంటారు. అందుకని తప్పనిసరిగా ఈ పద్మలత దగ్గరికి వస్తుంది. అంచేత నేను ఇక్కడ కూర్చుంటే కాసేపట్లో అమ్మవారు వస్తుంది. ఇది ఆశావాదం. అంటే ఒక పని మీద మనం బయలుదేరినప్పుడు, ఒకరిని వెతకడానికి మనం బయలుదేరినప్పుడు వాళ్ళ అభిరుచులు, అలవాట్లు, విన్యాసాలు, విశేషాలు అన్నీ తెలుసుకోవాలి. ఏమీ లేకుండా ఊరికే ఒరే పలానా వాడు కనపట్టలేదు అనగానే మంచిది అని పారిపోతే ఏం వెతుకుతావు, ఎక్కడ వెతుకుతావు, ఎవరిని పట్టుకొస్తావు?
అసలు వాడెవరు, వాడు రూపురేఖలు ఏమిటి, వాడు అలవాట్లు, వాడు ఎక్కడ ఉంటాడు? ఓ దేవాలయం దగ్గర ఉంటాడా, ముష్టి వాళ్ళ మధ్యలో ఉంటాడా, పేకాడుతూ ఉంటాడా, తెలుసుకోద్దా? ఏమి లేకుండా వెళ్ళిపోతే. ఆవిడ పద్మలత దగ్గర ఉంటుందని ఎందుకు అనిపించింది? రాముడు వర్ణించిన విధానాన్ని బట్టి, సుగ్రీవునితో చెబుతున్న విధానాన్ని బట్టి ఈయన కలిగిన ఆలోచన ఏమిటి అంటే, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. పద్మప్రియ, పద్మిని, పద్మహస్త, పద్మాలయ, పద్మదళాయతాక్షి. పద్మలత దగ్గర కాబట్టి ఎక్కడ ఉంటుంది? అంచేది అక్కడే ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు లేకపోవచ్చు, ఇప్పుడు ఈ క్షణంలో వస్తుంది కాసేపటి, నేను చూస్తాను. ఇది ఆశావాదం. ఇయం చ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత. ఇక్కడే ఒక ఆధ్యాత్మిక తత్వం. మన బాలాత్రిపుర సుందరీకాండ, ఇది సుందరీకాండ అనుకున్నాం కదా. సాధనలో యోగ సాధకుడు ఈ మాట అర్థం చేసుకోవాలి. ద్విజసంఘ నిషేవిత. ఎక్కడిది మాట? గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. లలితా సహస్రం. గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. గాయత్ర్యై నమః, వ్యాహృత్యై నమః, సంధ్యాయై నమః, ద్విజ బృంద నిషేవితాయై నమః. గాయత్రి మంత్రం ఆవిడే. అందులో ఉండే వ్యాహృతులు భూర్భువస్సువః. వ్యాహృతి అంటే పలుకని కూడా అర్థం ఉంది. వ్యాహారము అంట. వ్యాహార నిహారిక అని ప్రయోగిస్తూ ఉంటాం మేము. ఆ పలుకులు మంచు బిందువులు లాంటివి. సంధ్యా సమయం ఆవిడే. ద్విజ బృంద నిషేవిత. బ్రాహ్మణుల చేత గాయత్రి మంత్ర రూపంలో ఆరాధింపబడేది ఆవిడే, అమ్మవారు త్రిపుర సుందరి. ఇది సరిగ్గా సూచన మనకి వాల్మీకి. త్వరలో ద్విజ సంఘ నిషేవిత, గుర్తుపెట్టుకోండి. త్వరలో ద్విజ బృంద నిషేవిత అయిన గాయత్రి మంత్రం, దాని అర్థ వివరణ సుందరకాండలో రాబోతున్నాయి. సంకేతంగా, సంకేత రూపంలో. దానికి సూచన ఇక్కడ ద్విజ సంఘ నిషేవిత, త్వరలో ద్విజ బృంద నిషేవిత ప్రవేశించబోతుంది. ఇది సుందరీకాండ. పురుషుడు ప్రధాన నాయకుడు కాబట్టి సుందరకాండని పెట్టారు. ఈ ఉపాసన అంటే పద్మలత సరిగ్గా షట్చక్ర సంచారం చేసిన తర్వాత కనబడేటువంటి స్థానం. తీగ, ఈ లోపల ఉండేటువంటి నాడులను ఆ పూల తీగలుగానే భావించాలి. అక్కడే అమ్మవారి దర్శనం కాబోతోంది అన్నమాట. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారి దర్శనం కాబోతోంది. అదే సూచన. ద్విజసంఘ నిషేవిత. పక్షులే కాదు, బ్రాహ్మణుల చేత సేవింపబడడం అంటే ఎవరు సేవింపబడతారు? బ్రాహ్మణులు ఎవరు సేవిస్తారు? సాక్షాత్ భగవత్ స్వరూపులు సేవిస్తారు. లేకపోతే ఇంకోళ్ళు సేవించే పని వాళ్ళకేమిటి? వాళ్ళే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యాక. పద్మాలు ఉన్న కొలనుకు దగ్గరలో పద్మలతలు ఉన్న చోట అమ్మవారు ఉండే అవకాశం ఉంది. ఇక్కడే సరదాగా మాట చెప్పుకోవాలి. నిజంగానే విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తారు. పొద్దునే లేవగానే ఈవిడ వనవాసంలో 13 ఏళ్ళు కూడా ఈయన పొద్దునే తీసుకెళ్ళిపోయేది మార్నింగ్ వాక్ అని. దావాయా కాసేపు నడుద్దామంటే పోలే నడుద్దాం, 6 ప్యాక్ 8 ప్యాక్ అన్నట్టు ఆయన కూడా వచ్చేవాడు సరదాకి. భార్యతో గడపడానికి అంతకన్నా సమయం. అక్కడెక్కడో తామరపూలు కొలను కనపడుతుంది. వెంటనే సీతాదేవి దిగమనేది, నాకు 4 పూలు కావాలి. ఈయన పట్టుకొచ్చేవాడు. ఈత కొట్టేసి పంచిపైకి ఇలా కట్టేసి గజ ఈతగాళ్ళలాగా అలా పట్టుకొచ్చు. యజ్ఞంలో పాయసం ఇలా చేతికి ఇవ్వగానే యజ్ఞపురుషుడు ఆ గిన్నె ఇలా పట్టుకుని దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళాట. కొన్ని వేల మంది వచ్చేస్తున్నట్టు ఎదురుగా దాసదాసి జనాలు. ఏమైంది అంటున్నారు. ఏదో జరిగింది కదా. ఆయన ఆ స్త్రీలందరినీ తప్పించుకుని ఇలా లోపలికి వెళ్ళిపోయాట, నేరుగా కౌశల్యీదేవి దగ్గరికి. అది ఎలా ఉంది అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతారు. గజీతగాడు మంచి తామరపూలు బాగా ఉన్న చోట, తామరాకులు తామరపూలు ఉన్న చెరువులో ఇలా ఈత కొట్టుకుంటూ ఇలా తోసుకుంటూ వెళ్ళిపోతాడు ముందుకి. అలా వెడుతున్నాడు దశరథుడు అంటాడు. ఆ పద్మాలు అన్నీ ఆడవాళ్ళ ముఖాలట. ఎంత చిత్రంగా వర్ణిస్తాడో మహాకవి. అలాగే రాముడు కూడా అందులోకి వెళ్ళాడు. వెళ్ళి 4 పూలు పట్టుకొచ్చాడు. సీతాదేవిలా పెట్టుకుంది. బాగున్నాయా అంది. వెంటనే రాముడు చాలా తెలివైనవాడు కాబట్టి, ఏం బాగుంటాయి సీత, నీ బుగ్గల కంటే ఏమైనా అందంగా ఉన్నాయా? ఏదో నువ్వు తెమ్మన్నావు తెచ్చాను. ఆ బియ్యంతో లావా అయిపోయింది. 2 కేజీలు పెరిగిపోయింది. బంగారు కొండ మా ఆయన అంటే ఇలా మాట్లాడాలి మొగాడు. బాగున్నాయా అంటే ఇలా పెట్టుకుని ఆ పువ్వులు బాగున్నాయని చెప్పడం కాదు వాళ్ళ ఉద్దేశం, నేను బాగున్నానా అని. నేను బాగున్నాను, ఇది కావాలి స్త్రీకి. సరదా బాగుంది. వాళ్ళ శరీర స్పృహ వాళ్ళకి ఎక్కువ. మగాడికి సామాజిక స్పృహ ఎక్కువ, స్త్రీకి శరీర స్పృహ ఎక్కువ. ఏం చేద్దాం, భగవంతుడు అలా పెట్టాడు. మన సామాజిక స్పృహకి వారు సహకరించాలంటే వారి శరీర స్పృహను మనం గౌరవించాలి.
ఇది వేరే లక్షణం కాదండి, ఇది ప్రకృతి లక్షణం. ఇది ప్రకృతిలో సత్వరజ తమో గుణాలు ఉంటాయి. స్త్రీ అంటేనే సత్వగుణం, తమోగుణం, రజోగుణం, సా తా రా కలిపితే స్త్రీ. అందుకనే చూడండి, మీరు ఆడవాళ్ళు తయారవడం, అందం వాళ్ళు చూసుకోవడం, ఈ చీర పనికొస్తుందా లేదా, ఈ మధ్యన ఏమిటో ఎక్కడికి వెళ్ళట్లేదు, పట్టు చీరలు కట్టుకుందుకు లేదు, ఎప్పుడు ఎక్కడికో వెళ్ళడం, పట్టు చీర కట్టుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళాలన్నమాట. అది కూడా ఉంటుంది సరదా. అలా కూడా అంటారు, ఎక్కడికి వెళ్ళక పట్టు చీరలు అన్నీ అలాగే ఉండిపోయి ఇప్పుడు పట్టు చీరల కోసం ప్రయాణం పెడితే అలాగే ఉంటుంది. మగాడు అలా కాదు, ఏదో చిలక్కుని పెడతాడు ప్యాంటు చొక్కా, ఏదైనా వస్తే వెసికెళ్ళిపోతాడు, చాలెద్దు అంటాడు. ఈ తేడాలు ఉంటాయి. దీన్ని వైవిధ్యంగా అర్థం చేసుకోవాలి, వైరుధ్యంగా కాదు. పౌరుషాలకు పోవలసిన అవసరం లేదు. ధీరోదాత్తుడు కాబట్టి రాముడు అలా అన్నట్టు వెంటనే సీత ఆనందించింది. అదే భీముడో అదే దృశ్యం, వ్యక్తులు మారారంతే. రాముడు సీత బదులుగా భీముడు ద్రౌపది. హిమగిరి సొగసులు మురిపించను మనసులో పాండవ వనవాసం, ఎన్టీఆర్ సావిత్రి. సౌగంధిక పుష్పం పడింది, ఇద్దరు విహరిస్తూ ఉంటే. అప్పుడు కూడా ద్రౌపదీదేవి సీత లాంటిదే కదా, ఆవిడ కూడా ఇలా దగ్గర పెట్టుకుంది. బాగుందా బాగుందా అని. ఈయన ఏమన్నాడు, బాగుంది బాగుండవేంటి, కావాలంటే చెప్పి ఒక 100 పట్టుకొస్తాయి. ఎవడన్నాడండి ఇరుక్కుపోవడం తప్పితే, వెరి మనిషి అనవసరపు మాటలు అంటే ఇవే. ఒక 100 పట్టుకొస్తాట. ఏమిటది ఆ మాటలు ఏమిటది, 100 కావాలా, ఏమైనా అభిషేకం చేస్తారా, పూజ, 100 పట్టుకురావడం ఏంటి. పువ్వు బాగుందా అంటే పువ్వు కంటే నువ్వు బాగున్నావు అని చెప్పాలి, తెలివితేటలేదు. లేదు కనీసం తెలుగు ఏ మాత్రం మందకూడబడినా చక్కగా ఉంది పువ్వు, నీ దగ్గర చేరాక ఇంకా అందంగా ఏదో చెప్పాలి. ఏమీ లేదు, ఒక 100 పట్టుకొస్తాయి. ఏదన్నా పూల మార్కెట్టా, ద్రౌపది ఏం పోయి పట్టుకురమ్మంది, చచ్చాడు 3 రోజులు అక్కడ. వాళ్ళతో యుద్ధం చేసి గొడవ పెట్టి ఒళ్ళంతా నెత్తురు అయింది, పూలు ఎలా ఉన్నా. ఇది ధీరోద్ధతుడు లక్షణం. పౌరుషం ఎంతసేపు ఆడవాళ్ళ దగ్గర ఈ పౌరుషాలు కాదు, బయట చూపించవన్నీ. అక్కడ చూపించాల్సింది సరసం, బయట చూపించాల్సింది పౌరుషం, మొత్తం మీద మానవత్వం. ఇది రాముడి నుంచి భీముడి నుంచి తేడా మనం నేర్చుకోవాలి. అందుకే రాముడు భీముడిని సినిమా తీశారు. ఇప్పుడు సరిగ్గా ఈ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అన్నదానికి ఇయం చ నళినీ రమ్యా ఇయం చ నళినీ రమ్యా ఇమాం సా రామమహిషి నూనమేష్యతి జానకి. ఇంత అందమైనటువంటి పద్మాలత దగ్గరికి ద్విజసంఘ నిషేవిత ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామమహిషి నూనమేష్యతి జానకి. ఇక్కడికి వస్తుందని అంత నమ్మకంతో ఆయన అన్నాడు కదా. అందుకే మనం లక్ష్మీ పూజలో ఆ కమలాలు వాడతాం. కమలములు ఉన్న చోట లక్ష్మి ఉంటుందంటే ఆ పూజలో కమలాలు వాడడం అనేది పక్కన పెట్టండి. ఆవిడకి ఇష్టం. అసలు దేవతలకు ఏదైనా ఇష్టం అన్నారు అంటే అందులో ఖచ్చితంగా మానవ జీవిత అవసరం, పర్యావరణం, ప్రకృతి ఉంటుందమ్మా. ఇది ధర్మం అటువంటిది. ఆ లోతులోకి వెళ్ళాలి మనం. ఈ పువ్వులు ఇష్టం అని పట్టుకురావడం కాదు. అమ్మవారికి కమలాలు ఇష్టం అంటే అర్థం ఏంటి? లక్ష్మి అంటే సంపద ఎక్కడ ఉంటుంది? ఎక్కడ చిరునవ్వులు నవ్వుతూ స్త్రీ పురుషులు ఉంటారో అక్కడ సంపద ఉంటుంది. మనిషి నవ్వుతూ ఉంటే కదా డబ్బులు వచ్చేది. మన ఉద్యోగం మనం నవ్వుతూ హాయిగా చేస్తే బాగా చేయగలుగుతాం. బాగా చేస్తే యజమాని మెచ్చుకుంటాడు, జీతం ఎక్కువ ఇస్తాడు, పదోన్నతి వస్తుంది, ముందు ఆనందంగా చేయగలుగుతాం. అలాగే ఇల్లాలు ఇంట్లో వంట ఆనందంగా, మా ఆయన తినాలి, డబ్బోడు కష్టపడుతున్నారు పాపం, అలా ఎలాగో గొంతు అరిగిపోతుంది, ఏమి చేయకపోతే ఎలా తింటాడు పిచ్చి బ్రాహ్మడు అనుకుని ఆవిడ ఆనందంగా చేయాలంటే ఈయన ఆవిడ అలా చూడాలి. అప్పుడు సంపద ఎందుకు ఉండదండి? ఒకవేళ నిజంగా ఈ కష్టపడే పెద్ద మనిషి ఎప్పుడైనా ఓ నెల కష్టపడలేకపోతే ఊరుకోండి, చాలండి బోళ్ళు కష్టపడ్డారు, ఏమిటిది చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి, మాకు అదే కావాలి అని భార్య పిల్లలు అనాలి. కష్టపడకపోతే నడుస్తుంది ఏమిటి, బోళ్ళు అవసరాలు ఉన్నాయి అని అంటే ఇంకేమిటి? నిజంగా స్త్రీని పురుషుడు ప్రేమించగలిగితే ఎన్ని అవసరాలున్నా ఆవిడే అందులో సర్దేసుకుని, వద్దండి మీరు ఎలా పడుకోండి, మీరు కష్టపడకండి, మీకు బాగులేదు, అది ఖచ్చితంగా ఉంటుందండి. అది ప్రేమకు సంబంధించిన విషయం. ఎన్ని కష్టాలు పడతారు. పూర్వం మేము చూసేవాళ్ళు పురాణ పండితులండి. వీళ్ళు 6-7 పిల్లలు ఉండేవారు ఇంట్లో. ఈయన పురాణాలు చెప్పడం వల్ల వచ్చే 10 రూపాయలు ఆ రోజుల్లో ఏమి ఇచ్చేవారండి అసలు? మేమంటే ఇవాళ సంభావనలు అందుకుంటున్నాం కానీ మహానుభావులు మాకందరికీ గురుతుల్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ఏమి సంభావనలు అందే, ఏమి ఇచ్చారండి? ఇంత చేస్తూ 116 ఇస్తే ఎక్కువ ఆ రోజుల్లో. ఆయన మానేసినప్పుడు కూడా 116 అందుకున్నాడేమో, నాకు అదే నమ్మకం. ఏముంటాయి పల్లెటూళ్ళు వెళ్ళడం, నా కష్టాలు పడ్డాం, మేమేం పడ్డాం, మైకులు లేవు. అటువంటి పురాణ పండితుల ఇళ్లలో వాళ్ళ స్త్రీలకు నిజంగా మనం పాదాభివందనం చేయాలి. పెద్ద సంతానం, పెద్ద ఇల్లు, అదంతా నడిపించుకుని వచ్చారండి బయటపడకుండా. అదే గాంభీర్యం, అంత గాంభీర్యం ఉంటుంది. అది లక్ష్మీదేవి కమలాల మధ్యలో ఉంటుంది. కమలప్రియే కమలే కమలాలయే అంటే అర్థం కమలంలాగా ఎవరి ముఖం వికసించి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కమలంలాగా ఎవరి జీవితం వికసించి రేకుపక్క రేకు ఉండి పక్క రేకంటే చూడండి. కమలంలో తేడా మిగిలిన పువ్వుల్లో అలా ఉండదు. నిత్యముళ్ళు పువ్వు ఏవి రేకులు విడిగా ఉంటాయి. కమలం అలా కాదు, ఇలా పద్మయోగం అంటారు. అందుకనే అంటే మన సమాజం కూడా పద్మం, కమలం,
ఒకరికొకరు ఒకరు 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 ఒకరికొకరు తోడ్పడేలా ఉండాలి. అంతా కలిసి భారతీయ సమాజం ఇవాళ పరిపాలిస్తున్నది కమలమేగా, కమలంలాగే మనం ఉండాలిగా. అందుకని లక్ష్మీదేవి స్తోత్రంలో కమలాలే ఉంటాయి. కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్, కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్, కమల సమానమాననము కాంతిలు కాంత దృగంత దండముల్, కమల సమానమాననము కాంతిలు కాంత దృగంత దండముల్, అమృతల సత్కరమృతర సప్త సహోదరి లక్ష దండముల్, అమృత సరిత్ ప్రియామిత ప్రియాత్మ భవాసిరి కోటి దండముల్, కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్, కమల సమానమాననము కాంతిలు కాంత దృగంత దండముల్, అమృతల సత్కరమృతర సప్త సహోదరి లక్ష దండముల్, అమృత సరిత్ ప్రియామిత ప్రియాత్మ భవాసిరి కోటి దండముల్. మహబూబ్ నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెలుదండ సత్యనారాయణ గారు కనకధారాస్తవం అనువాదం చేస్తూ రాసిన పద్యం ఇది. దీనికి మూలం నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమమృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. ఎంత స్వతంత్ర అనువాదం చేశారో చూడండి ఆయన. నాళీక నిభాననాయై పద్మం, కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్, నారాయణ వల్లభాయి. ఉరిక నారాయణ వల్లభ అన్నారు శంకరాచార్యులు. కానీ ఆ కమల ప్రియత్వాన్ని పట్టుకునిన కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్, కమలాల్లాంటి ముఖం కమలాల్లాంటి కళ్ళు కొలిగిన నారాయణుడికి ప్రీతిపాత్రమైన దానివమ్మ, నిత్యానపాయనమమ్మ, నీకు నమస్కారం. నమోస్తు నాళీక నిభాననాయై, దాన్ని కమల సమానమాననము కాంతిలు కాంత దృగంత, కమల సమానమైన ముఖంతో పాటుగా కాంత దృగంత ఆకర్షణీయమైన చూపులు కలిగిన లక్ష్మీదేవి నీకు నమస్కారం. ప్రసన్నమైనట్టుగా లేదండి లక్ష్మీదేవి, ఇంతకంటే దర్శనం ఉంటుంది. ఆ కవిత్వం గొప్పతనం అది. అప్పుడు నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, చంద్రుడు అమృతం నీతో కలిసి పుట్టారు, తోబుట్టువులు కదా. మరి అంటే డబ్బున్నవాడి మనస్సు చంద్రుల్లా ఉండాలి, చల్లగా ఉండాలి. డబ్బున్నవాడి హృదయం అమృతప్రాయంగా ఉండాలి. అప్పుడు ఆ డబ్బులు నిలబడతాయి. అంతేగాని ఏ పూజ చేస్తే నిలబడుతుందండి? శనివారం ఏం చేయాలండి? శుక్రవారం ఏం చేయాలండి? వరలక్ష్మి వ్రతంలో ఏం చేస్తే నిలబడదు? ఏం చేసినా నిలబడవు, హృదయం మంచిది కాకపోతే. మన హృదయం మంచిదేనా? మనం పేదవాళ్ళ కోసం ఉన్నామా లేదా? మన పక్కింటి వాళ్ళనైనా మనం పట్టించుకుంటున్నామా లేదా? మన ట్యాక్సీ డ్రైవర్లు, నౌకర్లు, క్లీనర్లు వీళ్ళంతా అలాగే ఆ పేదరికంలో అలాగే మగ్గిపోతుంటే మనం వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాల గురించి ఏమైనా పట్టించుకున్నాం? ఇది ప్రతి ధనవంతుడు, ప్రతి జమీందారు అయిన వాడు ఆలోచిస్తే, లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉండకపోతే ఎక్కడ ఉంటుందండి? విష్ణుమూర్తి సమస్త లోకాన్ని గురించి ఆలోచిస్తారు కాబట్టి లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంది. విష్ణుమూర్తి జమీందారుల చేతుల్లో బందీ అయిపోయిన పెద్ద మన చేతుల్లో లక్ష్మీదేవి ఉండదు. అసలు విష్ణుమూర్తి అలా కాడు. మన దేవతలు బలహీనుల వైపు, బలవంతుల వైపు కాదు. బలవంతుడికి దేవుడితో పని ఏముందండి? వాడే దేవుడు. బలహీనుడిని కాపాడడానికి కదా దైవత్వం, రక్షణ. బలయుతులకు బలహీనులకు బలం ఇవ్వడు, నీకు నాకు బలం ఇవ్వడు అన్నాడు ప్రహ్లాదుడు. ఆ బలహీనుల్ని కాపాడడమే జమీందారుల లక్ష్యం కాగలిగితే దేశంలో పేదరికం ఇలా ఉంటుందండి. అంత బాధపడి చెప్పుకోవాలా మనం? అమృతల సత్కరమృతర సప్త సహోదరి, అమృత కిరణాలతో వెలుగొందేటువంటి చంద్రుడు నీ తోబుట్టువమ్మా అంటే డబ్బున్న ప్రతివాడు చంద్రుణ్ణి తోబుట్టువుగా భావించి చల్లదనాన్ని తెచ్చుకుని అలాగే జీవితం అంతా చల్లగా హాయిగా గడపాలి. ఈ జమీందారు గారు బాగుండాలి, వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలు కలగాలి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, ఆ పేరు మీద మనం కాస్త 4 రూపాయలు సంపాదించుకోవాలని కింద వాళ్ళు ఆశించాలి. చంపుకు తినేస్తున్నాడరా బాబు అని అనుకోకూడదు. అమృత సరిత్ ప్రియామిత ప్రియాత్మ భవాసిరి కోటి దండముల్, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి. పాలసముద్రంలో పుట్టామంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రం నుంచి పుట్టాలి, పాపాల సముద్రం నుంచి పుట్టద్దు. ప్రతి వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. లేకపోతే ఇంత డబ్బు వెళ్ళి స్విస్ బ్యాంకులో ఉండే లక్షల కోట్లు దొంగతనం కాదా మనం చేస్తున్నది? మనం దైవభక్తులు అనుకోవడం ఎలా అన్న అపనమ్మకం కాదండి, అవమానం కాదండి. నల్లధనం పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాస్తారా? ఎక్కడికెక్కడ ఇలా ఎగ్గొట్టేద్దామని చూస్తారా? ప్రభుత్వానికి అనేక రకాల పనులు. అంతా లక్ష్మీదేవి భక్తులా? అంతా బాబాగారు భక్తులా? అంతా వెంకటేశ్వర భక్తులా? నమ శివాయ. ఏది భక్తి? నిజమైన భక్తి. ఈ మోసాలు చేసేవాళ్ళం భక్తులు ఎలా అవుతాం మనం? ఇందులో మళ్ళీ దేవుడికి వాటా వేసేవాడు కూడా పెద్ద తెలివితేటలు, బృహస్పతి కొండవి తెలివితేటలు. ఇది కాదు లక్ష్మీ ప్రార్థన అంటే. ఇది ఇప్పుడు చేసింది. ఇంకో ప్రార్థన ఉంది, ఇంకా కమల సమానమే చెప్పాలంటే, హాయిగ బిల్వ భూరుక వనంతర హేమలతంత పీఠికన్.
లక్ష్మీదేవి ఉంటుంది, కమలాలు ఉన్న చోట ఉంటుంది. కమలల్లా మన హృదయం ఉండాలి, కమలల్లా మన ముఖం ఉండాలి, కమలల్లా మన చిరునవ్వు ఉండాలి, అప్పుడు ఉంటుంది అక్కడ. కేవలం పద్మం ఒకటి చెక్క పద్మం పెడితే ఉండదు అక్కడ. హాయిగ బిల్వభూరుకవనం తరహేమలతంత పీఠికన్ వేయిదళాలు విచ్చుకొన వింతల కంతుల కూరుచుండుచున్. హాయిగ బిల్వభూరుకవనం తరహేమలతంత పీఠికన్ వేయిదళాలు విచ్చుకొన వింతల కంతుల కూరుచుండుచున్. పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్. పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్. మాయమకున్ నమస్కృతులు మాయమకున్ నమస్కృతులు మంగళ హేమల సన్నుతాంగికిన్. బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం ప్రణమామి లక్ష్మీం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. ఎంత మంచి పద్యం రాశారండి వెలుదుండ సత్యనారాయణ. ఒక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఓ తెలుగు లెక్చరర్, ఎటువంటి కవులు ఉన్నారండి మన కళ్ళెదురుగా. ఎంత రస ప్రవాహం అండి ఇది. ఈ పద్యాలు చదువుతుంటేనే మా ఇంట్లో అయితే నాకు రోజు అలవాటు. ఇవి చదువుకుంటుంటే లక్ష్మీ కటాక్షం అయినట్టు అవుతోంది కూడా, నిజంగానే అవుతోంది, ఏమీ లోపం లేదు. దేనికి తప్పే, వచ్చేది వస్తుంది, మనకి సంతృప్తి పెరుగుతోంది. అది కదా కావాల్సింది. సంతృప్తి ఆనందమే అసలైన లక్ష్మి, డబ్బు రావడం కాదు. ఎంత డబ్బు వచ్చినా సంతృప్తి లేదు, ఇంకా ఆశిస్తున్నా అంటే ఇంతకంటే దరిద్రుడు ఇంకోలేడు అసలు. ఎంత కోట్లు వచ్చి పడుతున్నా సంతృప్తి లేదు, ఇంకా ఎవరితోనో పోల్చుకొని బాధపడుతున్నా, వీడే దరిద్ర మొహం. వీడికి లక్ష్మి ఉండదు, ఉన్నది కూడా పోతుంది. ముందు సంతృప్తిగా ఉండాలి, హాయిగా. మనకేంటండి బ్రహ్మాండంగా, మనకి వద్దండి, మనకి చాలండి, ఉన్నది చాలు. లక్ష్మి వద్దనడం కాదనడం సమస్య కాదేమో, మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవాలి. మనకేదో బాగానే ఉన్నాం, పక్కింటి వాళ్ళు పాపం ఇబ్బందులో ఉన్నట్ట, లక్ష్మీదేవి వాళ్ళని అనుగ్రహిస్తే బాగుండు అని మన ఇంట్లో మనం చేసే లక్ష్మీ పూజ పక్కింటి వాళ్ళ కోసం చేయగలిగితే యావత్ భారతదేశం ఎలా ఉంటుందండి? శుభ్ర జ్యోత్స్నా పులకిత యామిని పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని. అప్పుడు సాధించగలుగుతాం. హాయిగ బిల్వభూరుగ వనంతరహేమలతాంత పీఠికన్. మెట్ట తామర పూల వనంలో ప్రకాశిస్తావు మనం. నీటి తామర మెట్ట తామర రెండు ఉంటాయిగా. ఆ మెట్ట తామర పూల వనంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. వేయి దళాలు విచ్చుకొన వింతల కంతుల కూరుచుండుచున్. శతపత్ర పద్మం కాదమ్మా, సహస్రపత్ర పద్మంలో ఉంటాము. పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్. పద్మ 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 పద్మ, ఎంత బాగుందన్నమాట. లక్ష్మీదేవికి పేరు పద్మ. పద్మ అని పేరున్న ప్రతి వాళ్ళు లక్ష్మీదేవిలా ఉండి అందరికీ సంపదలు కురిపించగలగాలి, అందరికీ సంపదలు కలగాలని కోరుకోవాలి. మన ఒక్కళ్ళం అనుభవించడానికి కాదు ఇవన్నీ. ఏ ఒక్కడు ఈ దేశంలో కన్నీరు పెట్టినా మన కుటుంబంలో కన్నీరుగానే దాన్ని భావించాలి. పాయక పాణి పద్మమున బంగరు పద్మము బట్టు పద్మకున్. ఎప్పుడు రెండు చేతుల్లో అలా పద్మాలు ధరించి ఉంటుందంటే జాతి జీవితం మొత్తం పద్మం వికసించినట్టు ఉండాలే కదండి. మన దేవతలు కోరుకుంటున్నది అదే కదా. వారి చేతుల్లో పద్మాలు పెట్టండి, వారి ఒళ్ళో పద్మాలు పెట్టండి, వారి శరీరం అంతా పద్మాలతో నింపేయడం కాదండి. ఇలా ఎంత నింపినా ఉపయోగమేం లేదండి. ఆ దేశం నిండాలి పద్మంతో. పద్మం లాంటి మనస్సులు ఉండాలి, పద్మం లాంటి పీఠం ఉండాలి, పద్మం లాంటి హృదయం ఉండాలి, పద్మం లాంటి జీవితం ఉండాలి. మాయమకున్ నమస్కృతులు మంగళ హేమల సన్నుతాంగికిన్. మంగళ హేమల సన్నుతాంగికిన్, బంగారంలా మెరిసిపోయే శరీరంట. నిజంగానండి, మనం ప్రజాక్షేమం కోరేవాళ్ళమైతే, మనం పేదవాళ్ల మేలు కోరేవాళ్ళమైతే, మనం బలహీనుల్ని కాపాడే లక్షణం మనలో ఉంటే తప్పనిసరిగా మన జీవితం బంగారపు లక్ష్మీదేవిలాగే ప్రకాశిస్తాం. మంగళ హేమ లసన్నుతాంగికిన్, అందులో ఏమీ సందేహం లేదు. ఎప్పుడు దయయు సత్యంబులోనుగా దలచువాడు. బమ్మెరపోతన పద్యం. పూజ చేస్తే సరిపోలేదు, ఆయన ఏం చెప్పాడు? చేతులారంగ శివ పూజ చేయడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివ పూజ చేయలేకపోతే, శివుడి కోసము నీళ్లు పోయలేకపోతే, నూరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని, ఆయన భక్తరక్షణ పరాయణత్వాన్ని నోటితో చెప్పలేకపోతే అదో నోరా? అలాగే మూడో మాట, ముఖ్యమైన మాట. ఎప్పుడు ఇలాంటి పద్యాల్లో వేమన పద్యాల్లాగా మూడో పాదమే ముఖ్యం. నాకు అవధానాల్లో సమస్యా పూర్ణాల్లో కూడా మూడో పాదమే ముఖ్యం.
ఆ అవధాన శ్రోతలు ఆ మూడో పాదం కోసం చూస్తూ ఉంటారు, వామనుడు మూడో పాదం లాగే. ఎందుకంటే ఆ సమస్యాపూర్ణం అంతా మూడో పాదంలో ఉంటుంది. ఇక్కడ అంతే, దయయు సత్యంబు లోనుగా దలపడేని. కుక్కల కోసం ఖర్చు పెట్టే సొమ్మైనా పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టలేవండి. కుక్కలు అంత గొప్పవయ్యాయా పేదవాళ్ళకంటే? ఎంతో వృధాగా ఖర్చు పెడుతున్నారు దేశంలో ఎంతోమంది కోటీశ్వరులు. రకరకాల సంఘాలు పెట్టి డిన్నర్లు చేస్తారు, లక్షలు అయిపోతాయి. దానాలు చూస్తే వేలల్లో ఉంటాయి, భోజనాలు చూస్తే లక్షల్లో ఉంటాయి. నమస్కారం. ఆ భోజనాలే వేలల్లో చేసి ఆ దానాలు లక్షల్లో చేయించే మనసు ఒప్పదు. ఈ కాస్త దానానికి మళ్ళీ ఇంత ప్రచారం. ఇది మన సమాజం. ఈ సమాజం మార్పు కోసం కదా ఇంత సాహిత్యం. దేనికి వాల్మీకి రామాయణం, దేనికి సుందరకాండ? లక్ష్మీదేవిని గురించి, సీతాదేవిని గురించి అక్కడెందుకు ఆలోచించాలి ఆయన? ఎంచ నళినీ రమ్య ద్విజ బృంద నిషేవిత ద్విజ సంఘ నిషేవిత ఇమాంస రామ మహిషి నూనమేష్యతి జానకి. దీన్ని ఇలాంటి కొలనులు, ఇలాంటి పద్మలతల దగ్గరికి సీతాదేవి వచ్చి ఉడుతుంది. కాళిదాసు రఘువంశంలో, రామాయణంలో కూడా చెప్తాడు. ఖచ్చితంగా రాముడు తిరిగి ఉడుతున్నప్పుడు ఆ గోదావరిని చూపించి, ఓయ్ ఇక్కడే కదా నువ్వు సీత కొండలతో పట్టుకెళ్ళి ఈ నీళ్లు పోసావు, ఈ లేత మామిడి మొక్కలన్నీ నువ్వు పోసినటువంటి నీళ్లతో పెరిగాయి. రాముడికి ఒకసారి గుర్తు చేస్తే, చాలండి మీరు అవన్నీ చూస్తూ కూర్చున్నారు ఏమిటి, నేను పెడుతుంటే వస్తుంటే నన్ను చూస్తూ కూర్చున్నారని. అలా కాదు, నేను చూశాను, అదో సరసం. ఆవిడ నీళ్లు పోస్తుంది, ఈయన వస్తుంటే పెడుతుంటే ఆవిడ ఉయ్యారాలు చూస్తున్నట్టు. అవన్నీ ఉంటాయి కాళిదాసు రామాయణంలో. ఇలాగ ఎన్ని విశేషాలండి ఇందులో. ఇవి మన జీవితాల్లోకి నింపుకోగలగాలి, మన జీవితాలను వీటితో నింపుకోవాలి. ఈ సాహిత్యాన్ని, ఈ వర్ణనల్ని, ఈ సరసాన్ని, ఈ శృంగారాన్ని, ఈ గాంభీర్యాన్ని, ఈ ఔదార్యాన్ని, ఈ త్యాగాన్ని మనం అందుకుందాం నవజీవన వేదం ద్వారా. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.